బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరం. సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి అన్నారు నారా లోకేష్. సభ్యులను మెప్పించడానికి మేము సభకు రాలేదు, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడానికి మాత్రం సభకు వస్తున్నాం అన్నారు లోకేష్. ముందు డోర్లోంచి వచ్చి ప్రశ్న లేవనెత్తి వెనక డోర్లోంచి పారిపోవడం బొత్స సత్యనారాయణకి ఫ్యాషన్ అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు లోకేష్. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇది వ్యక్తిగత దాడేనని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శాంతి భద్రతల అంశంపై మండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. వైసీపీ హయాంలో చిలకలూరిపేటలో ప్రధాని సభను సరిగ్గా నిర్వర్తించలేదని, దీంతో ఆ ఎస్పీని బదిలీ చేశారని, వైసీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎత్తి చూపారు. దీనిపై వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం లేవనెత్తారు. సోము వీర్రాజు తన అవసరం కోసం ఎవరినో మెప్పించడానికి, భజన చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రధాని ప్రస్తావన తీసుకురావడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. చిలకలూరిపేట సభలో ఆనాడు స్వయంగా ప్రధానమంత్రి పాల్గొంటే కూడా ఆనాడు ఉన్న పోలీసులు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించారో చూసాం. ఆ సభలో ప్రధానమంత్రి గారు కూడా సీరియస్ అవడానికి కూడా చూసాం మనం. అంత నిర్లక్ష్యం వ్యవహరించిన ఆనాటి పోలీసులు పాలకుల మీద సోము వీర్రాజు గారు అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆ ప్రస్తావన తీసుకొస్తే బొత్స సత్యనారాయణకి కడుపు నొప్పి వచ్చింది. మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నట్టు పారిపోయారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేని బొత్స సత్యనారాయణ పారిపోక ఇంకేం చేస్తాడు?